జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక ఊర్లో మహాపండితుడు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పే ఆయన గుడి దగ్గర కూర్చుని ఒకరోజు ప్రవచనాలు చెప్తూ ఉంటే అందరం మంత్రముగ్ధులైపోయి, బొమ్మ ఎలా నిలబడి ఉంటుందో అలా మనుషులు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారట ఆయన ప్రవచనాలు వినటానికి. అప్పుడు గుళ్ళో ఆయన చెప్పేవన్నీ విని ఎవరికన్నా మంచి చెడు చెప్పాలన్నా కూడా ఆ పండితుడే చెప్తూ ఉండేవారట. ఆయనకి ఒకరోజు ఒక చిన్న కథ ఇది. ఆయనకి ఒకరోజు వేరే ఊరు పిలిచారు, బాబు మా ఊరు రండి స్వామి ప్రవచనాలు చెప్పడానికని. ఆయన బస్ ఎక్కి ఆ ఊరు వెళ్దామని ఒక బస్సు వస్తే ఆ ఊర్లోకి బస్ ఎక్కారు. ఎక్కిన తర్వాత కండక్టర్ ఈయనకి 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనమాట, ఎక్కువ ఇచ్చారు. సరే తిరిగి ఇచ్చేద్దాం అనుకున్న టైంలో వెనక సీటు కావటంతో ముందు ఎవరు జనాలు ఎక్కువ ఎక్కటం, ఆ తర్వాత నుంచి అక్కడ కండక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటే ఆయన తర్వాత అనుకుని ఆలోచించుకున్నారట పండితుడు, ఎంతమంది కండక్టరు టికెట్ వెనకాల చిల్లర డబ్బులు లేవు, అదే బస్ దిగేటప్పుడు ఇస్తాను అని చెప్పి రాసుంటాడు. మనం ఈ 10 రూపాయలు తిరిగి ఇవ్వకపోతే ఏమొచ్చింది, ఎంతమందికి అతను ఎగ్గొట్టలేదు, మనం మాత్రం 10 రూపాయలు ఇస్తే తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం ఏంటి మనకి, అతనికి ఉండాలి, ఎక్కువ ఇవ్వకూడదు, ఎంతవరకు ఇవ్వాలనేది తనకు ఉండాలి కానీ అని చెప్పి అనుకున్నట్టు ఆ పండితుడు. అనుకుని ఇవాళ ఏమైనా సరే ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళు లేనివాడికన్నా ఈ 10 రూపాయలని అతనికి లేకపోతే గుళ్ళోనో దానం చేస్తే మంచిది, కానీ కండక్టర్ ఎంతో మందికి వచ్చాడు, వాడికి బుద్ధి చెప్పినట్టు అవుతుంది అనుకున్నట్ట ఆ పండితుడు. బస్సు దిగే స్టాప్ రాగానే ఆటోమేటిక్గా ఆయన జోబులోకి చెయ్యి వెళ్ళి ఆ 10 రూపాయలు తీసి కండక్టర్కి ఇచ్చట. బాబు ఇందాక నాకు నువ్వు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు, అందుకని ఇగో నీ 10 రూపాయలు నువ్వు తీసుకో, నాకు ఎక్కువ వచ్చినాయి నీ 10 రూపాయలని. అప్పుడు కండక్టర్ చెప్తాట, స్వామి నేను తెలిసే మీకు ఆ 10 రూపాయలు ఇచ్చాను, మీరు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్తారు, గొప్ప గొప్ప పండితులందరూ మిమ్మల్ని మీ గురించి చర్చించుకుంటుంటారు, ఆయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడని, మరి అసలు మీరు ఎంత గొప్పవాళ్ళో మీరు ఆచరిస్తారో లేదో ఊరికే చెప్పటం వరకేనేమో మీ ఇది అని చెప్పి నేను మిమ్మల్ని పరీక్షిద్దామని చెప్పి ఆ 10 రూపాయలు మీకు ఇచ్చాను. మీరు చాలామందికి దాన ధర్మాలు చేయండి, ఎవరి సొమ్ము ఉంచుకోమాకండి, ఎవరి సొమ్ము ఉంచుకున్నా అది పాపంతో సమానము అని మీరు ఎంతో గొప్ప ప్రవచనాలు చెప్తుంటే మీకు వచ్చిన ఎక్స్ట్రా 10 రూపాయలు మీరైతే ఎలా ఖర్చు పెడతారు అనే ఉద్దేశంతో నేను చేశాను స్వామి అని చెప్తాట. అప్పుడు ఆయనకి లైట్గా చెమట కారుతూ ఉంటుందిట పైనుంచి. చూసావా నా గురించి ఎంత గొప్పగా అనుకుంటుంటే, నేను ఒక 10 నిమిషాల పాటు అందరు మనుషులు ఆలోచించినట్టుగానే వీడి తిక్క కుదురుద్దాం, ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఇంకోడెవడికో దానం చేద్దాం, ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఎక్కడో దేవుడు గుళ్ళో కూర్చుని వాళ్ళకి ఇద్దామని ఆలోచించాను నార్మల్ మనుషుల్లాగా. ఒక ప్రవచనాలు చెప్పే విధంగా నేను ఎక్కడ వాళ్ళకి ఆచరించే విధంగా నేను 10 నిమిషాలు ప్రవర్తించలేకపోయాను, వీడు ఇంకోటికి అన్యాయం చేశాడు కాబట్టి మనం కూడా వీడికి 10 రూపాయలు ఇవ్వకుండా చేద్దాం అనుకున్నానే తప్ప, నేను వేరుగా ఆలోచించానే తప్ప మంచిగా ఆలోచించలేదు ఒక 10 నిమిషాల పాటు. కానీ నా మనసు మాత్రం కరెక్ట్గా ఆలోచించి నువ్వు ఇది చేయటం తప్పు అని చెప్పి జోబులోకి చేతులు వెళ్ళి ఆ 10 రూపాయలు అలా ఇచ్చేసింది. అందుకని ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు 1కి 4 సార్లు మన మనసు చెప్పేది కూడా వినండి కొంచెం ఎవరైనా కానీ, లేకపోతే ఇవాళ నా పరువు పోయి నా గురించి ఎక్కడెక్కడో వాడు బస్ ఎక్కి ప్రతి ఒక్కడికి ఆయనేం ప్రవచనాలు చెప్పడం వరకే, ఆచరించేది ఏమీ లేదు, నేను 10 రూపాయలు కావాలని ఎక్కువ ఇచ్చాను తిరిగి కూడా ఇవ్వలేదు, ఆయన ఏంటి చెప్పేదని చెప్పి అందరికీ చెప్పేవాడు కదా, ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న పరువు అంతా పోయేది కదా అని చెప్పి చాలా బాధపడి చెమట కారుతూ ఇలాంటి తప్పు నేను ఎలా చేయగలిగాను, ఎలా చేద్దాం అనుకున్నానని చాలా మదన పడ్డాడు ఆయన. అందుకని మనిషికి డబ్బు కంటే మనిషికి పరువు చాలా ఇంపార్టెంటు, మనిషికి డబ్బు కంటే మర్యాద చాలా ఇంపార్టెంటు, మనిషికి డబ్బు కంటే విలువలతో కూడిన మనస్తత్వం ఇంకా ఇంపార్టెంట్ అని ఈ కథలోని నీతండి. మీకు కూడా నచ్చితే కామెంట్ చెప్పండి. ఓకే, బాయ్ అండి.